అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు హైదరాబాద్. సో, అలా మేము టిప్ టాప్‌గా రెడీ అయ్యి ఎక్కడికెళ్తున్నామనంటే బర్త్‌డే ఫంక్షన్‌కెళ్తున్నామనమాట. ఎంత వర్షం అంటే లిటరల్లీ చాలా వర్షం వచ్చింది గాయ్స్. సో, బర్త్‌డే ఫంక్షన్ ఎవరిది అనంటే మా కొడుకుదనమాట. కొడుకు అనంటే మా మామయ్య వాళ్ళ బాబాయ్ కొడుకుది కొడుకు కొడుకు బర్త్‌డే అనమాట. సో, అట్లా మా మరిది కొడుకుది బర్త్‌డే అనమాట. సో, ఇట్లా మేము చుట్టాలతోని, మా నానమ్మ వాళ్ళతోని, మా అమ్మమ్మ వాళ్ళతోని, అత్తమ్మతోని ఇట్లా మేము ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాం. మనము ఒక దగ్గరకొచ్చినప్పుడు, ఫంక్షన్‌కొచ్చినప్పుడు ఒక చిరునవ్వు ఇస్తే చాలు గదా! సో, అట్లా గుర్తుండిపోతది. మనం ఎక్కడికెళ్ళినా చాలు తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఒక్క చిన్న స్మైల్ ఇస్తే చాలు అది గుర్తుండిపోతది ఎప్పటికి. సో, అలా ఇక్కడైతే క్యూట్ కపుల్స్ డాన్స్ అయితే ఏస్తున్నారనమాట. సో, అక్కడ చూడండి మా మామయ్య, మా అత్తమ్మ అట్లా క్యూట్‌గా డాన్స్ ఏస్తుంటే మంచిగుంది గదా! సో, అట్లా మేమంతా కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నామనమాట. నేను గూడా కోలాటాలు డాన్స్ ఏసాను. ఇంకా మీకు తెలుసు గదా! డాన్స్ అంటే నాకెంత ఇష్టమో. సో, డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ టైం దొరికినప్పుడు కంపల్సరీ ఉపయోగించుకుంటాననమాట. సో, హ్యాపీ బర్త్‌డే భవిష్ యాదవ్. మంచిగా చదువుకొని, మంచి ఫ్యూచర్‌లో మంచి పేరు తెచ్చుకోవాలని ఐయామ్ బ్లెస్సింగ్ యూ. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! చిన్నప్పుడు కాసు, ఇంకా తమలపాకు, చెక్క ఇవన్నీ ఏసుకుంటారు కదా! మీకు తెలిసుంటుండొచ్చు. చిన్నప్పుడు మా బాపమ్మ దగ్గర తింటుండే అనమాట నేను చిన్నగున్నప్పుడు. ఈ విషయం మా మమ్మీకి తెలిసైతే కంపల్సరీ క్లాస్ పీకుతది నాకు. అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు వేరులే, ఇగ మనం ఏం చేయలేం. అవి మధురమైన జ్ఞాపకాలంతే. సో, ఇక్కడ పెద్ద మనుషులు చూడండి ఎంత ధూమ్‌ధామ్‌గా డాన్స్ చేస్తున్నారో. ఇది కదా లైఫ్ అంటే. చిన్నప్పుడే పెళ్ళిళ్ళయిపోతాయి. అప్పటి కాలంలో అట్లుంటుండే అనమాట ఆ రోజుల్లో. తర్వాత పొలంకెళ్ళాలి, బాయి చూసుకోవాలి. ఇంకా పెళ్ళైపోతది. కొడుకులు, మనవన్లు, మనవరాళ్ళు అందరొచ్చిన తర్వాత ఇలా దిల్‌కుష్‌గా ఇలా డాన్స్ చేస్తుంటే అంటే జీవితం అంతా చూస్తారు వాళ్ళు. చూసిన తర్వాత ఇలా చూస్తుంటే నాకు మంచిగా అనిపించిందనమాట. ఇక్కడ యాప మండలు పట్టుకొని ఇక్కడ బోనాల జాతర అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్‌లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎవరి టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అనంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నిన్ను నువ్వుగా లవ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నీ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీ టైం నువ్వు ఇచ్చుకోవాలి. అంటే ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని కాదు గానీ, నువ్వు మంచిగా ఎంజాయ్ చేయాలి నీ లైఫ్‌ని. ఉన్నదే ఒక జీవితము. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలవదు. ఉన్నన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేయాలి. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలనేదే ఇంటెన్షన్ అనమాట. సో, ఇక్కడ క్యూట్ బాయ్ బాయ్ చెప్తున్నాడు చూడండి. సో, ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.